ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తన ఇల్లు అమ్ముకోవడానికి చేసిన పనిని కొన్ని వార్తా సంస్థలు వారి వార్తల్లో చాలా ఉపాయంతో చేసిన తెలివైన పనిగా చూపించడం జరిగింది. కొంతమంది వేరే వ్యక్తులు దానిని ఫాలో అయ్యి అదే పని చేసి అరెస్ట్ కావడం జరిగింది. మొదటి వ్యక్తి చేసిన ఆ పని ఏంటి? దాన్ని ఆ వార్తల్లో ఉపాయంగా ఎందుకు చూపెట్టారు? దాన్నే ఫాలో అయిన వేరే వ్యక్తులను ఎందుకు పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు అనేది చూద్దాం. ముందుగా మొదటి వ్యక్తి తన ఇల్లు అమ్ముకోవడానికి చేసిన పని ఏంటి అంటే, తన ఇల్లు అమ్ముడుపోవడం లేదు, అనుకున్న రేట్ రావడం లేదు అని ఒక లాటరీ పెట్టి ఆ లాటరీలో అమ్మిన టికెట్ల నుండి ఒకదాన్ని లక్కీ డ్రా తీసి, లక్కీ డ్రాలో వచ్చిన టికెట్టును కొన్న వ్యక్తికి ఆ ఇంటిని రాసి ఇచ్చాడు. ఈ విషయాన్ని పేరు పొందిన కొన్ని వార్తా సంస్థలు తమ వార్తల్లో ఎలా చెప్పాయి అంటే, ఇంటి స్థలం అమ్ముడు పోవడం లేదు అని అదృష్టానికి తెరలేపారు. అదృష్టం ఎవరిని వరిస్తుందో, అబ్బా ఏం ప్లాన్ చేసినావు కాక అని ఒకడు, ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడు అని ఇంకొకడు ప్రాసలు ఉపయోగించి మరీ చెప్పారు. ఈ లాటరీలో పాల్గొనే వారిది కూడా అదృష్టం అన్నట్టుగా 500 కట్టు ప్లాట్ కొట్టు, 500కే 66 గజాల ప్రాపర్టీ అని చెప్పారు. ఇలా వార్తా సంస్థలు తమ వార్తల్లో ఈ విషయాన్ని అమ్మాలి అనుకునే వారికి ఇదొక గొప్ప ఉపాయంగాను, ఇందులో పాల్గొనాలి అనే వారికి ఇదొక గొప్ప అదృష్టంగా చూపించి దాన్ని బాగా వైరల్ చేశాయి. కొంతమంది అంటుండొచ్చు, వార్తా సంస్థలు తమ వార్తల్లో జరిగింది చెప్పాయి అంతే, అది చట్ట విరుద్ధమని, పోలీసులు అరెస్టు చేస్తారు అని వార్తల్లో చెప్పవలసిన అవసరం లేదు అని. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వార్తా సంస్థలు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అందులో ఉన్న మంచి చెడు రెండూ చెప్పాలి. కానీ ఇక్కడ ఈ వార్తల్లో ఏం చెప్పారు? లాటరీని ప్రాపర్టీ అమ్మడానికి అద్భుతమైన ఆలోచన అని, ఆ ప్రాపర్టీని లాటరీలో దక్కించుకునే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పారు. కానీ ఇది చట్టవిరుద్ధమని, పోలీసులు అరెస్టు చేస్తారని మాత్రం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, అలా చెప్తే ఈ వార్త వైరల్ కాదు. వాళ్ళకు కావాల్సింది వార్తను వైరల్ చేయడం, దాని ద్వారా తమ టీఆర్పీ పెంచుకోవడం, యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడం. కొంతమంది ఇలా కూడా అనవచ్చు, అసలు వార్తలో చెప్పారు కదా అని అందులో ఏం ప్రమాదం లేదు అని గుడ్డిగా నమ్మడం వల్ల తప్పు జరిగింది అని. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది వార్తల్లో చెప్పారు కాబట్టే నమ్మారు. వార్తా సంస్థలకు అవి చెప్పే వార్తలకు ప్రజలలో ఒక విశ్వాసం ఉంది. అవి ఎప్పుడు ప్రజలను తప్పుదారి పట్టించవు అని, తమకు మేలు చేసే విషయాలనే చెబుతాయి అని. మీరెప్పుడైనా గమనించారా? మనతో ఎవరైనా ఏదైనా విషయం చెప్పారనుకోండి, మనకు దాంట్లో నమ్మకం కుదరలేదు అనుకోండి, మనం వెంటనే మనకు ఆ విషయాన్ని చెప్పిన వ్యక్తిని ఒకే ప్రశ్న వేస్తాం, నీకు ఎవరు చెప్పారు ఇది అని. అందుకు ఆ చెప్పిన వ్యక్తి నేను వార్తల్లో చూశాను అన్నాడు అనుకోండి, అప్పుడు మీరేమంటారు? అవునా, వార్తల్లో చెప్పారు అంటే నమ్మొచ్చు అనేగా అంటారు. అది మనకు వార్తలపై ఉన్న నమ్మకం. అంత విశ్వసనీయత ఉన్న కొన్ని వార్తా సంస్థలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? తమ స్వలాభం కోసం విషయాన్ని వక్రీకరించి చూపెడుతున్నాయి, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి, ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు ఆలోచించండి, తప్పు ఎవరిది? వార్తలను నమ్మి జైలు పాలైన అమాయకులదా, లేక వారిని అందుకు ప్రోత్సహించిన వార్తా సంస్థలదా? అరెస్టు అయిన వారు నేను తెలియక తప్పు చేశాను, నన్ను వదిలేయండి అంటే చట్టం వదలదు. ఎందుకంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, వీరిని చట్టం శిక్షిస్తుంది. సరే, మరి వీళ్లను ఈ తప్పు చేసేలా ప్రోత్సహించిన వారిని ఎవరు శిక్షించాలి? ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే, మనం దేన్ని అయినా నమ్మే ముందు అందులో నిజం ఏంటి, ఇది ఉపాయమా అపాయమా, ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని ప్రశ్నించుకోవాలి. మీరు ఈ వార్తను చూసినట్లయితే మొదటిసారి మీకు ఏమనిపించింది? ఇంకా ఇలాంటి వార్తలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీకు మా ఎందుకు, ఏమిటి, ఎలా విశ్లేషణ నచ్చినట్టయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ప్రజలందరికీ ఉపయోగపడే ఒక మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను త్వరలో. జై హింద్.